కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గం కోటనందూరు మండలం శ్రీ శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా పందిరి, రాటవేయటం, వంట షెడ్, విశ్రాంతి షెడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వెలక వెంకట కృష్ణారావు హాజరై మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య సూచనల మేరకు సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో ఈ సదుపాయాలు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. సీతారాం కోటనందూరు గ్రామంలోని చిన్న రామాలయం, కోదండ రామాలయం గొల్లల వీధిలో చిన్న రామాలయంగా ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ శ్రీ రామాలయం, సీతారామాలయం వెలిసి ఉన్నది. ఈ రామాలయానికి ప్రతి సంవత్సరం కూడా నిత్య పూజలు ఆలయ కమిటీ సిబ్బంది, అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ రామాలయంలో షెడ్డు లేదండి, ప్రతిసారి పందిరేస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే ఇక్కడ నిత్యం ప్రతి వారం కూడా అన్నదానం జరుగుతుంది. అన్నదానం జరిగినప్పుడు భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ అన్నదానం తాలూకా సామాన్లు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ లేదండి, కొంచెం మాకు ఇది కట్టించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి షెడ్డు ఎంతో అందంగా తయారు చేసి అలాగే స్టోర్ రూమ్ కూడా తయారు చేసి దేవాలయానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎల్లుండి శ్రీరామనవమి ఉన్నది కాబట్టి సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా, అలాగే భక్తులకు నా యొక్క నమస్కారాలు. మేము ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.